హాయ్, బాగున్నారండి? ఆ, నేను బాగున్నానండి. ఏంటంటే ఈరోజు మీకు పోయిన ఎపిసోడ్లో పాత ఎపిసోడ్లో చెప్పాను కదండి, ఇంతకుముందు చేసిన ఎపిసోడ్లో రాగి జావ చేసి చూపిస్తానని. అదే చేసి చూపిస్తున్నానండి. ఓకేనా? చూడండి. ఇది పొయ్యి కదండి. ఇప్పుడు చూడండి, ఇవి ఇవి రాగులు కదండి. ఈ రాగులల్లా ఒక హాఫ్ కేజీ రాగులు తీసుకున్నానండి. తీసుకొని ఈ బాదం గింజలు ఉన్నాయి కదండి, ఈ బాదామి ఒక 10 వేసానండి. ఈ ఖర్జూరము ఇవి ఒక 10 వేసానండి. అట్లే ఈ గుమ్మడి గింజలు కూడా ఉన్నాయి కదండి, ఈ గుమ్మడి గింజలు కూడా ఒక 10 గ్రామ్స్ వేసానండి. అట్లే ఇవి ఖర్జూరపు గింజలు ఇవి కూడా ఒక 10 గ్రామ్స్ అట్లా వేసానండి. వేసి ఇవి కలపాలి, మంచిగా కలిపేసి ఇవి మరవట్టించుకోవాలండి. మనం గిర్నీలైనా సరే, లేకుంటే కొన్ని వేసి మిక్సీలో పట్టుకున్నా సరేనండి. నేను కొన్ని వేసి మిక్సీలో పట్టానండి. చూడండి, ఇలా పిండి తయారు చేసి పెట్టానండి. కొన్ని వేసి ఇలా చూడండి, మెత్తగా ఎంత మంచిగా అయిందో మిక్సీలో. చిన్న సన్నగా పట్టానండి, సన్నగా మంచిగా పట్టానండి. పట్టేసినాం కదా, ఇది పక్కకు పెట్టుకోవాలండి. పెట్టేసుకొని మనం పొయ్యి మీద ఒక గిన్నె పెట్టేయాలండి. గిన్నె పెట్టేసి దాంట్లో మనం ఏం చేయాలా, ఒక గ్లాసెడ్ నీళ్ళు పోయాలండి. దాంట్లో అయిన తర్వాత హాఫ్ గ్లాస్ తీసుకోవాలండి. హాఫ్ గ్లాస్ తీసుకొని ఇప్పుడు ఇది ఉంది కదండి, ఇది 2 చెంచాల పిండి ఇందులో తీసుకోవాలండి. తీసుకొని ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇందులో ఈ సగం గ్లాస్ వాటర్ పోసి కలిపేసుకోవాలండి. ఇది గరకజారులాగా కలపాలండి. మంచిగా గరకజారులాగా కలిపేసి మిగిలిన వాటర్ ఇందులోనే పోసేసుకోవాలండి. పొయ్యి ముట్టిచ్చేస్తాం కదండి, ఈ నీళ్ళు గరం అయిపోతుంటాయండి. ఆ నీళ్ళు గరం అయిపోతుంటే మనం ఈ పిండి మంచిగా గరకజారులాగా కలుపుకొని గరకజారులాగా కలిపేసుకొని అప్పుడు ఇది పక్కకు పెట్టుకోవాలండి. పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు ఏం చేయాలంటే నేను ఇంతకుముందే ఇందులో చేసి పెట్టానండి, మీకు తెలియడానికనేసి నేను అలా పెట్టాను. ఇందులో చేశాను. ఇలా గరకజారులాగా కలిపానండి. చూడండి, ఇలా మంచిగా చూడండి. అప్పుడు ఇది గరం అవుతుంది కదండి, అప్పుడు ఈ పిండి ఇందులో పోసేసి కలిపేసుకోవాలండి. ఇలా కలిపేసుకొని మీరు గరం కాగానే కలిపేసుకోవాలి. కలిపేసుకొని చిన్న మంట పైన ఒక 10 మినిట్స్ ఉడకాలండి. అది కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి, దానికి సరిపడేటంత కొద్దిగా సాల్ట్ వేసుకొని అది మంచిగా ఉడకాలి. ఉడికిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే చూడండి, ఇలా ఏం చేయాలి అంటే ఈ గ్లాస్లోకి పోసుకోవాలి. మనం గ్లాస్లోకి కూడా నేను పోసి పెట్టానండి. 10 మినిట్స్ ఉడకంగానే గ్లాస్లోకి పోసి పెట్టేసిన. చూడండి, గరిట జారులాగా ఎంత మంచిగా అయిందో. ఇప్పుడు ఏం చేయాలా, చూడండి, గ్లాస్లోకి పోసుకున్నా. చూడండి, తగినంత సాల్ట్, మనం బాగా ఉప్పు వేసుకోవద్దండి. చాలా సాల్ట్ వేస్తే ఉప్పు ఎక్కువ అయితే కూడా మనకు తినబుద్ధి కాదు. చూడండి, ఇలానండి. 1 గ్లాస్ సగం వాటర్, 2 స్పూన్ల పిండి పోసి గరిట జారులాగా మనం ఒక చిన్న బౌల్లో కలిపి పెట్టుకొని పొయ్యి మీద గిన్నె పెట్టేసి 1 గ్లాస్ వాటర్ అందులో పోసి ఆ సగం గ్లాస్ వాటర్ ఇందులో పోసుకొని పిండిలా పోసి కలిపేసుకొని గరిట జారులాగా, తర్వాత పొయ్యి మీద మంట పెడతాం కదండి, అది మంచిగా వేడైతే కదా వాటర్, ఈ గరిట జారుడు దాంట్లో పోసి కలుపుకోవాలి, ఉండలు కట్టకుండా కలుపుకొని తగినంత సాల్ట్ వేసేసుకొని ఒక 10 మినిట్స్ ఉడకాలి. ఉడికిన తర్వాత అప్పుడు మళ్ళీ మనము అదొక గ్లాస్లోకి పోసుకొని
చూడండి ఇప్పుడు నేను తాగి చూపించానుగా టీ స్పూన్ తోటి ఎంత టేస్ట్గా ఉంటుందోనండి. ఓకేనా, మీరు కూడా చేసుకొని చూడండి. ఈ సమ్మర్లో అది తాగితే చాలా చలవ చేస్తుంది. పెద్ద మనుషులకు కానీ, వృద్ధులకు కానీ, పెద్దోళ్ళకి కానీ, పిల్లలకు కానీ ఎవరికైనా మంచిగా ఉంటుందండి. ఆరోగ్యం బాగుంటుంది. ఓకేనా, ఓకే, చేసుకొని చూడండి. అలానే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి ప్లీజ్.